వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఎగువన ఎండబెట్టి దిగువకు పారకమని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. సాగునీటి శాఖ మంత్రి ఇలాఖ కోసం ఎస్ఆర్ఎస్పీ 1 ఆయకట్టును పూర్తిగా పణంగా పెడుతున్నారు. టైల్ ఎండ్ మాటున సూర్యాపేటకు జలాల్ని తరలించకపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగానే నీళ్లు అందిస్తున్నారు. అది కూడా కాలువ సగం పరిధి మేరకే నీటి విడుదల జరుగుతోంది. అవి కూడా రైతాంగానికి అందట్లేదు. దీంతో మళ్ళీ బోర్లపైనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి. సో బోర్లు లేని రైతులు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మాకు నీళ్లు లేకుండా కిందికి తరలించుకుపోతున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి అనుభవం మేము చూడలేదు. ఈ సమయానికి నిండుగా కాలువలు పారుతూ ఉండేవి. వారానికి ఒక మల్క మాకు ఇడిచేవాళ్ళు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఎండబెట్టి కిందికి జలాల్ని తరలించకపోతున్నారంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. రాకేష్ గారు, సో ఈ వార్త మనం చూస్తున్నాం, ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం అనేది. సో రైతులను అన్ని విధాలుగా ఒకే రకంగా చూడాలి, అందరు రైతులని ఆదుకునే విధంగా ఉండాలి. కానీ పైన ఎండబెట్టి దిగువకు నీళ్లు తీసుకెళ్ళి టైలెండ్కి పారిస్తున్నటువంటి ఆ సాకుతో పూర్తిగా పైన రైతాంగాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అంటే ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం అంటే 2 విధాలుగా, ఒకటి ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3గా విభజించారు. ఎప్పుడు 1986లో ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు స్టేజ్ 1 వచ్చేసి అప్ టు ఎల్ఎండి వరకు ఏదైతే ఉన్నదో, కాకతీయ కెనాల్ కొంతవరకు, హుజరాబాద్ వరకు కూడా మనకు వాటర్ పోయేటి. దాని తర్వాత స్టేజ్ 2 ఏదైతే ఉన్నదో అప్ టు సూర్యాపేట వరకు స్టేజ్ 2 కింద వెళ్ళేది. స్టేజ్ 3 కింద ఏంటంటే మిగతా ఆయకట్ట ఏదైతే స్టెబిలైజేషన్ ఆఫ్ పాయింట్స్ నింపడం కావచ్చు ఇవన్నీ. ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే సూర్యాపేట ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉన్నదో అదంతా కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతం నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అక్కడి వరకు గోదావరి పరివాహక ప్రాంతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే స్టేజ్ 1కు ఎస్ఆర్ఎస్పి వాటర్ వాడుకొని, అంటే శ్రీరామ్ సాగర్ ఆయకట్టు నీటిని వాడుకొని మనం స్టేజ్ 1కు నీరు అందించేవాళ్ళం. అది మా పెద్దపల్లి జిల్లా కావచ్చు, మా స్థానిక పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, టైలెండ్ వరకు నీళ్ళు అందించడం కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ ఎల్ఎండి వరకు కూడా మనం అందించేవాళ్ళం. ఎక్కడైతే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు మనకు గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే యూటిలైజేషన్కి వచ్చిందో, మనం కాళేశ్వరం వాటర్ను లిఫ్ట్ చేసి అక్కడ నుండి ఎల్ఎండి డ్యామ్కు తరలించడం ద్వారా టైలెండ్ వరకు మనం నీళ్ళు అందించేటువంటి ఫెసిలిటీ ఉండేది. స్టేజ్ 2 వరకు అందించేది ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్గా మనం ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినటువంటి నీటితోటి మనం ఎల్ఎండి డ్యామ్ని నింపి పెట్టుకున్నాం. ఎల్ఎండి డ్యామ్ని నింపి పెట్టుకున్న తర్వాత ఆ నీటిని డైరెక్ట్గా తీసుకపోయి ఇప్పుడు టైలెండ్ వరకు తీసుకుపోతారు. కానీ మరి మిగతా అంటే ఆ ఎల్ఎండి డ్యామ్ వరకు ఉన్నటువంటి ఆయకట్టును మొత్తం కూడా స్థిరీకరించలేదు. అదేవిధంగా హుజరాబాద్ కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, కరీంనగర్ సంపాట కావచ్చు, మానకొండూరు కావచ్చు, ఈ ప్రాంతంలో అంతా కూడా నీటి పరకం తగ్గించేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మనం అంటే నాట్లు వేయంగానే కొంతవరకు వాటర్ వదిలిపెట్టేసి మిగతా వాటర్ అంతా కూడా వాళ్ళు తరలించకపోవడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు ఏం చేసారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ సీజన్లో, నేను చెప్పేది గతంలో అంటే లాస్ట్ సీజన్లో ఏం చేశారంటే మొత్తం చెరువులన్నీ నింపి పెట్టడం ద్వారా ఏదైతే ట్యాంక్స్ కింద ఉన్నటువంటి ఇరిగేషన్ అంటే మొత్తం పొలాలన్నీ కూడా స్టెబిలైజ్ చేయడం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తద్వారా కాలువల ద్వారా అందించాల్సిన నీళ్ళు తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, అక్కడ వరకు అందించేవాళ్ళు. ఈరోజు దేనికి అంటే ఎక్కడ కూడా సరిపోయిన వాటర్ అందిస్తలేరు. ఇప్పుడు వీళ్ళు అందించినటువంటి వాటర్ కూడా రేపు పొద్దుగాల పంట కోతకు వచ్చేదానికి అక్కడికి వస్తాయంటే అక్కడ రావు. అదే క్రమంలో మనం ఇంకొక అంశాన్ని కూడా పరిగణనకు తీసుకోవాలి. ఏదైతే ఈరోజు ఆల్రెడీ కేంద్రం ఏమని చెప్పిందంటే అన్ని రాష్ట్రాలకు ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలకు ఏమని చెప్పిందంటే డ్రాట్ వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటర్ను జాగ్రత్తగా వాడుకోరు అని చెప్పింది. ఇప్పటి కూడా ఏదైతే మనకు అంటే డైలీ ఈరోజు కూడా ప్రాణహితలో మనకు 5,000 క్యూసెక్ల వాటర్ అవైలబుల్ ఉంది. ఆ వాటర్ను కూడా లిఫ్ట్ చేసుకొని ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నా, అంటే కాపా డ్యామ్ కంప్లీట్ చేసి దాంట్లోకి వాటర్ లిఫ్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేయడం లేదండి. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం కూడా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక విజన్ తోటి పనిచేసి రైతులే చెప్తున్నారు, పోయిన సంవత్సరం ఈ పాటికి కాలువ నిండుగా పారేది, మాకు ఈ పాటికి ఒకసారి నీళ్లు కూడా రిలీజ్ చేసేవాళ్ళు, దాంతో పంటలు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ నీళ్లు వచ్చే ఆశ లేదు కాబట్టి పంట కూడా వేసుకోకుండా మేము వదిలేసినాం అనేది రైతాంగం అంటే మొన్న మనం చూసాం. ఆల్రెడీ నేనేమంటున్నానంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. 10 ఏళ్లలో ఏ రోజు కూడా అఫీషియల్గా కేసీఆర్ గారి ప్రభుత్వం
అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా క్రాప్ హాలిడే ప్రకటించాలి. ఈ రోజు క్రాప్ హాలిడే కృష్ణా బేసిన్లో ప్రకటించారు, అది ప్రకటించకుండానే గోదావరి బేసిన్లో కూడా నీళ్ళు అందించడం లేదు. కాబట్టి ఏమైంది, చాలామంది రైతులు ఒకవేళ నీళ్ళు రావంటే ఏం చేస్తారంటే రైతులు, ఇప్పుడు మేమంతా కూడా వ్యవసాయదార కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఇప్పుడు ఎప్పుడైతే నీళ్లు రావన్నప్పుడు వరేసే బదులు నీళ్ళు సరిపోవు కాబట్టి మక్కేసుకుంటారు, మక్కనో జొన్ననో అంటే వాటర్ తక్కువతోటి పండేటువంటి పంటలు వేసుకుంటారు, తక్కువ క్రాప్ పీరియడ్ ఉన్నటువంటి వేసుకుంటారు. కానీ ఈరోజు వరి వేసుకున్నారు, ఆల్రెడీ చేనులు అంటే మొత్తం కూడా పొలాలు చేసారు. పొలాలు చేసిన తర్వాత ఈరోజు నీళ్లు ఇయ్యని పరిస్థితి అయితే రైతు మళ్ళొకసారి ఉరికొయ్యల పాలయ్యే అవకాశాలు ఉన్నాయండి. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, రైతాంగాన్ని డెఫినెట్గా ఎక్కడ ఎగువనున్నా దిగువనున్నా ప్రభుత్వంగా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పొలాలకి కానీ చిలకలకు కానీ నీళ్ళు అందించాలి. కానీ ఎగువన ఎండబెట్టి దిగువకు నీళ్లు పారేస్తే మరి ఎగువనున్న రైతాంగం ఏం కావాలి, వాళ్ళు ఎట్లా పంటలు పండించుకోవాలి అనేటువంటి ఆవేదన అందరికి కనిపిస్తూ ఉంది. లేదు సార్ సారీ అండి, మీరు చెప్పిన దాన్ని దిగువకు పారకానికి అందిస్తున్నారు అంటే దిగువ పారకం కూడా సరిపోదు. అది ఇంకోటి ఏంటంటే కేవలం 2 వారాలు మాత్రమే నీటి సరఫరా చేసుకునే అవకాశం ఉంది. అది కూడా ఇవాళ ఒక ప్రణాళికాబద్ధంగా లేదు కాబట్టి ఒకవైపు టోటల్గా అందించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అనేది. అంటే స్పష్టంగా తెలంగాణ మీద ఒక విజన్ ఉన్న పరిపాలకుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక దూరదృష్టితోనే ఒక స్పష్టమైన ఆలోచనతో పరిపాలిస్తాడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏంటంటే ఎట్లాంటి ఆలోచన లేకుండా రాత్రిగా వచ్చిన ముఖ్యమంత్రి. అందుగురించి ఆయన కమిట్మెంట్ ప్రజల మీద ఎప్పుడు కూడా కన్సర్న్ కమిట్మెంట్ ఉంటే మాత్రమే ఆ ప్రజాపాలన లేదా రైతులు కావచ్చు ఎవరైనా కూడా ఒక మంచి పాలన అందించడం జరుగుతుంది. దాదాపుగా 6 దశాబ్దాలు ఈరోజు కరువుకు కాటకాలకు పొట్ట చేత పట్టుకుని బాంబాయి దుబాయ్ పోయిన బతుకులకు ఈరోజు ఒక 9.5 సంవత్సరాలల్లా ఒక స్టెబిలైజేషన్ చేసి ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసి గ్రామాలకు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఒక వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. సో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చాదనైతలేదు. ఎందుకంటే ఒకటి ఈ నీళ్లతో పాటు నేను నీళ్ళ గురించి రాకేష్ అన్న చాలా విషయాలు ఇప్పటివరకు రైతు బంధు వాళ్ళకు ఇవ్వలేదు. అంటే నేను ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే చూడండి, ఎప్పుడో నార్లు పోయకమంటే ముందే రైతు బంధు పడుతుంది 9 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఈ రైతు బంధు 2 ఎకరాల వరకే పడ్డది. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 2 ఎకరాలు పడ్డాయి. అంటే నేనేమంటున్నా అంటే ఈ నీళ్లు ఏవైతే కిందికి పోతాయో కిందికి పైనోనికి వారదు, కిందోనికి వారదు. పైనోనికి వాడితేనే కిందోనికి మంచిగా వారుతుంది. నువ్వు పైనోనికి పైన మడికి నిండకుండా కింద మడి నింపితే అది నిండదు, ఎందుకంటే పైన మడి కూడా గుంజుకుంటుంది నీళ్లు. సో కాబట్టి ఇంత అవగాహన లేకుండా ఓన్లీ ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఆ సిస్టమ్. నేనేమంటున్నా, అక్కడ నీళ్లు ఉన్నదే నీకు గోదావరి ప్రాణహిత చేవెళ్ళ తర్వాత కాళేశ్వరమే. ఇక నీకు తెలంగాణకు నీళ్ళు వచ్చేది అక్కడి నుంచే మొత్తం ఆల్మోస్ట్ ఈ సంబంధించింది. కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకోకుండా ఎల్లంపల్లి నుంచి ఇటు ఎత్తిపోసి మళ్ళీ బ్యాక్ తెచ్చుకోకుండా ఇదంతా చేయకుండా, అంటే నేనేమంటున్నా అంటే మనం ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే వీళ్లకు ప్రజల మీద కన్సర్న్ లేదు. ప్రభుత్వము పరిపాలన పర్ఫెక్ట్గా చేయలేకపోతుంది అనడానికి రైతును ఇంత ఇబ్బంది. కరెంట్ రావట్లేదు. ఇప్పుడు రేపు నెక్స్ట్ మళ్ళీ మన డిస్కషన్ కరెంట్ మీద ఉంటుంది, ఈరోజు నీళ్ళ మీద ఉంది, మొన్నటి దానికి ఏమైంది రైతు బంధు మీద ఉంది. రైతు బంధు వర్రి వదిలేసినాం. అంటే నేనేమంటున్నా, ప్రజలకు కావాల్సిన పరిపాలన విధానము, రైతుకు కావాల్సిన ఎరువులు కావచ్చు, రైతుకు కావాల్సిన రైతు బంధు కావచ్చు, రైతుకు కావాల్సిన కరెంటు కావచ్చు, రైతుకు కావాల్సిన నీళ్లు కావచ్చు ఇవ్వలేకపోతుంది. రేపు పంట వచ్చినాక పంట కూడా కొనలేరు అండి. చూడు మనం రాజేష్ గారు, మనం ఇదే డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకుంటాం. అంటే ఈ ముఖ్యమంత్రికి ప్రజలపైన లేదంటే వృత్తిపైన లేదంటే వ్యవస్థ పైన ఎట్లాంటి అవగాహన లేకుండా పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడడం కాదు కదా, ఇక్కడ రైతు మాట్లాడుతున్నాడు. శంకర్ అనే ఒక రైతు అన్న కిందికి దింపుతారు నీళ్ళు మాకు పైకి వస్తలేవన్నారు. అంటే ఇదంతా ఏంది, ఒక పంచాయతీ పెట్టించే ఊర్ల మధ్య పంచాయతీ పెట్టించే పరిస్థితి. అంటే రైతు ఆవేదన చూస్తే ఈ పాడికి వారానికి ఒకసారి మొలకలు 5 ఎకరాల భూమిలో పత్తి బీకేసి మొక్కజొన్న వేసుకునేవాడిని ఇప్పుడు అది పంట వేయకుండా ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి. నీళ్లు అద్భుతంగా ఉండడం వల్ల శిలకలన్నీ పొలాలు చేసిండ్రు. శిలకలన్నీ పొలాలు చేసిన వాళ్ళు ఇప్పుడు పొలాలన్నీ మళ్ళీ శిలకలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి మొక్కజొన్ననో ఏదో ఒకటి వేసుకొని 3 నెలలకు 90 రోజులకు 40 రోజుల పంట పెసర్లో గిసర్లో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే ఇదంతా కూడా ప్రజల మీద కన్సర్న్ లేకుండా ప్రభుత్వం పరిపాలిస్తుంది. రోజు పూట గడుపుకునే మాటలు తప్ప ఇప్పటివరకు రైతు బంధు వేయలేదంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రైతు బంధు అనేది మ్యాండేటరీ కదా, రైతుకి ఇవ్వాల్సిన కమిట్మెంట్ కదా. నువ్వేమి చేయదు, అదే మిగతా అన్ని విషయాలు తర్వాత పెట్టు. ఎందుకు ఇవ్వలేకపోతుంది? 2 ఎకరాలకు ఎట్లా ఇస్తుందండి? 5 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వవాను, కనీసం 6 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వ, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వనన్నావు, సరే ఓకే బై ఇయ్యకు. కానీ 5 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వడానికి నీకేం పుట్టింది? సో అంటే
ఈయనకు ఎప్పుడు పరిపాలన చేయలేదు, పరిపాలన చేసే అనుభవం లేదు. మళ్ళీ తిరిగి అడిగితే రైతులను అవమానించే రీతిలో అవమానం చెప్పుతాను కొడతా రాకేష్ గారు చెప్తాను కొడతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నాడు. ఏం మంత్రి, ఎట్లా మాట్లాడుతావు నువ్వు? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలను కన్సర్న్ తీసుకొని ప్రజల ఆలోచన తీసుకొని, అంతకుముందు కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏం కావాలనో రైతు ఆలోచిస్తుంటే రాత్రి పోయేది. అంటే ఇప్పుడు నీకు వడ్ల అన్న ఒక్క నిమిషము, వడ్ల బస్తాలు వేసుకొని మూటలు వేసుకొని కల్లాల అది ఏది మార్కెట్లో 1 రోజులున్నాయి, 3 రోజులు 4 రోజులు బువ్వ సద్దులు తీసుకుపోయిన రోజులున్నాయి మార్కెట్లో 1 ఊళ్ళ నుంచి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇదంతా 9 ఏళ్ళలో అయింది కదా. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారా అంటే లేదు. ఇక్కడ నీళ్లు కొనసాగిస్తలేరు, రైతు బంధు కొనసాగిస్తలేరు, కరెంటు కొనసాగిస్తలేరు. రేపు నువ్వు వడ్లు కూడా కొనరు, వాళ్ళు వడ్లు కొనుక్కుంటే రోడ్డు మీద ఘోరమైన రైతుల పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదంతా అనుభవం లేక అజ్ఞానంలో పరిపాలిస్తున్నారు. రాకేష్ గారు, ఇప్పుడు రైతులకు కావాల్సినవి వనరులు, ఇప్పుడు నీళ్లు, రైతు బంధు పెట్టుబడి, కరెంటు, ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని రైతులకు పూర్తి స్థాయిలో అందించలేకపోతుంది అంటూ స్వయంగా రైతాంగమే బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైతాంగం కాదండి, నేను ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే ఎంతసేపు ఏం చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, లంక బిందెలు లంక బిందెలు లంక బిందెలు. అంటే నువ్వు లంక బిందెలు తవ్వుకోనికి వచ్చినావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనీకి వచ్చినావా, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించనీకి వచ్చినావా? నీకేం కావాలి? నీళ్ళు అందించడానికి, కరెంట్ అందించడానికి. మరి గత 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రభుత్వం కదా, ఒక వ్యవస్థ ఇదే కదా. గదే ఆఫీసర్లు గదే అధికారులు గాల్లే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మరి ఏమైంది? సడన్గా నువ్వు ఎందుకు బిందెల గురించి లెంకుతున్నావు? అంటే నీకేం కాలేదు? రాష్ట్రాన్ని దోసుకపోనీకి వచ్చినావా, లేకపోతే రాష్ట్రాన్ని పరిపాలన అందించనీకి వచ్చినావా, ప్రజల సౌఖ్యాలు అందించనీకి వచ్చినావా? ఏంది మాట్లాడితే ఒక విధి విధానం మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చాతగాని ప్రభుత్వం వచ్చిందండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వం ఏం చేస్తారంటే డైలీ ఒక ఆరోపణ చేయడం ప్రభుత్వం మీద, లేకపోతే డైలీ ఒక సంచలనం సృష్టించే విధంగా మొన్న ఏది భువనగిరి జడ్పీ చైర్మన్ గారి మీద, సందీప్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం, ఆయన తిట్టడం ద్వారా ఒక రోజంతా మీడియా హైప్. ఇంకో రోజు కేటీఆర్ గారిని తిట్టడం ద్వారా, అంతకుముందు కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఈ క్రమంలో పోతుర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడతా అంటే, క్యాన్సర్ హాస్పిటల్ అండి పెడతా అన్నది, ఆయన బంగ్లా కట్టుకుంటా అనలే. హెట్రో డ్రగ్ కంపెనీ వాళ్ళు, మేము మా కంపెనీ మంచిగా నడుస్తుంది, ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడతా అంటే ఆ ల్యాండ్ తీసుకోవడం, ఆ ల్యాండ్ లాక్కోవడం. అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా ఒక దవాఖాన పెట్టద్దు, ఒక సంక్షేమ పథకం జరగద్దు. ఈరోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమంటారు, మేము చేస్తున్నాం సంక్షేమం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా తిరుక్కుంటూ కొబ్బరికాయలు కొడుతుర్రో అవన్నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిన పైసలు తప్పితే ఇప్పటివరకు ఒక శాంక్షన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదు. రైతు బంధుకే డబ్బులు ఇస్తలేరు. మరి ఆ పైసలన్నీ ఏమైనా, రైతు బంధు పైసలు అని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం దాచిపెట్టిన పైసలన్నీ ఏమైనా ఒక కాంట్రాక్టర్ పాలేని. ఆ కాంట్రాక్టర్, ఆ బిల్డర్ డైరెక్ట్ మంత్రిగా డిక్లేర్ చేసుకోవడం ఏమనంటే నేను బిల్డర్ను, నేను కాంట్రాక్టర్ను, అందుకే నాకు పైసలు తీసుకున్నా అని చెప్పి చెప్తుండు. కాబట్టి నేను ఏమంటానంటే వాళ్ళు సుస్పష్టంగా ఈరోజు ఏది రాహుల్ గాంధీ జోడో యాత్రకు తెలంగాణ నుంచే బస్సు పోవాలి, రాహుల్ గాంధీ జోడో యాత్రకు ఈరోజు తెలంగాణ నుంచే టెంట్లు పోవాలి. ఈరోజు ట్యాక్స్ కట్టేయడానికి అంటే జుట్టు పన్ను కట్టడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్కు, ఢిల్లీకి ఈరోజు ఢిల్లీ బానిసలుగా పనిచేస్తూ తప్పితే తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. ఇక దామగుండం పైన కొండంత అబద్ధం ఆడుతున్నారు మంత్రి కొండా సురేఖ అని వార్త కూడా చూస్తున్నాం మనం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అబండాలు వేస్తున్నారు ఆ దామగుండంలో అటవీ భూమి కేటాయింపులకు సంబంధించి. కానీ నౌకాదళ VLF పైన 2010 సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకాదళం ఒక లేఖ రాసింది, దామగుండంలో రాడార్ కేంద్రం పెడతామని. తర్వాత 2014 జనవరి 15న 1174 హెక్టార్ల భూమి కేటాయింపు జరిగింది. అప్పుడు ఆ 2 సందర్భాల్లో లేఖ రాసినప్పుడు 2010లో అండ్ 2014 జనవరిలో 2 సందర్భాల్లోనూ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రక్రియ మొత్తం జరిగింది, భూ కేటాయింపు మొత్తం జరిగింది, మేమేదో చివరి ఫైల్ని మాత్రమే మూవ్ చేశామంటూ మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ గారు, మొత్తం మీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ అటవీ భూముల కేటాయింపు జరిగింది, అదేం లేదు చివరిగా ఫైల్ని చివరి నిమిషాల్లో మేము ఏదో మూవ్ చేశాము యాజ్ పర్ ప్రాసెస్ అనేది మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్నారు కామెంట్స్ దామగుండం పైన. కాంగ్రెస్ మంత్రులు ఎట్లున్నారంటే మంచి అయితే మాది, షెడ్ అయితే మీది. సింపుల్గా చెప్తున్నా, కేసీఆర్ గారు ల్యాండ్ క్రూజర్లు బండ్లు కొన్నారు, దాచిపెట్టిరంటే ఆ బండ్లలో ఎవరెక్కి తిరుగుతారు? సారేమన్నా ఇంటికి పట్టుకపోయిందా? ప్రగతి భవన్లో మొత్తం ఏది అద్భుతంగా కట్టారంటే ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారా? కేసీఆర్ గారికి పాత గదే ఇంట్లో వచ్చి మళ్ళీ ఉంటారు.
నేనేమంటున్నా అది ప్రభుత్వ ఆస్తి. సెక్రటరియట్ కట్టినాం, ఎవరు ఉంటుర్రు? ప్రభుత్వమే నడుస్తుంది కదా. ఈరోజు నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క మాట అంటే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలకు చేతలకు ఏ విధంగా తేడా ఉన్నదని చెప్పేసి. ఈరోజు నిజంగానే అయ్యేది ఉంటే మరి దామరగుండం అయ్యేది ఉంటే 10 ఏళ్ళు కావాలి కదా, మరి ఎందుకు కాలేదు? 10 ఏళ్ళు ఎందుకు కాలేదు? అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి జీవో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది ఇంప్లిమెంట్ ఎందుకు అవుతుంది? మరి 10 ఏళ్ల కాలం వాళ్ళకి సరిపోలేదా? నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదా. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. ఈ దామరగుండం కావచ్చు, మీకు దామగుండం కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు. ఈ రెండు కూడా శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 ఏళ్లలో కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మరి 2014 నుంచి 2023 దాకా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండే. కానీ ఈరోజు ఏమైంది? ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ 2 ప్రాజెక్టులను కూడా దారదత్తం చేసేసింది. ఆ 2 ప్రాజెక్టులను కూడా కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేసేసింది. ఈరోజు రాష్ట్రం అంటే ఏవి కానీ ఏమన్నా రేపు పొద్దుగాలు అడిగితే ఏంటంటే మాకు సంబంధం లేదు, కేంద్రం చూసుకుంటుంది. అంటే నువ్వేం చేస్తావు? మరిగా ప్రాజెక్టుల నిర్వహణ చేయవు, రైతులకు నీళ్ళు అందియవు. ఈరోజు వస్తున్నటువంటి దామరగుండం ప్రాజెక్టు నాకు సంబంధం లేదంటూ మరి నీ చేతులు ఏమున్నది? ఏం చేస్తున్నావు నువ్వు? రైతు బంధు ఇయ్యవు, కరెంటు ఇయ్యలేవు, తాగునీళ్ళు కూడా ఈరోజు ఏది డ్రింకింగ్ వాటర్ కూడా గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. డ్రింకింగ్ వాటర్ గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేస్తే మిషన్ భాగీరథల నీళ్లు నదులకేంచి లేకపోతే ప్రాజెక్టులకేంచి రావాలి కదా. ప్రాజెక్టుల నీళ్ళు లేకపోతే వాళ్ళు సర్పంచ్ ఎడికేంచి ఇస్తారు నీళ్లు. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టవు. నేనేమంటున్నా అంటే ఏం చేస్తావు నువ్వు? ఇక ఏం లంక బిందెలు చూసుకోనికి తిరుగుతున్నావు అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లా ప్రజలకు ఏం చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి నేనేమంటానంటే దామరగుండం పైన కూడా ఈరోజు ఒకటే వికారాబాద్ అడవుల్లో, ఎందుకంటే మూసీ ఈసా నదులు పుట్టినటువంటి ప్రాంతం దామరగుండం ప్రాంతం. అక్కడ నుండి మీరు ఎప్పుడైతే రాడార్ సెంటర్ను పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తారో, ఎందుకంటే ఈరోజు కాదు నిజాం కాలంలో ఆ ప్రాంతంలో ఎక్కడైతే దామరగుండం ఉన్నదో ఆ ప్రాంతంలో అంటే ట్రీట్మెంట్కు కుష్ఠవ్యాధి ట్రీట్మెంట్కి అక్కడ హాస్పిటల్ పెట్టినటువంటి సంఘటన మనకు తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాబోయే కాలంలో అక్కడ ఉన్నటువంటి పర్యావరణం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఏ రాష్ట్రం 10 రాష్ట్రాలు రిజెక్ట్ చేసిందని ఈ రాష్ట్రం ఎందుకు యాక్సెప్ట్ చేసింది? దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ దాకా సముద్ర ప్రాంతం కోస్టల్ బెల్ట్ లేదు మన దగ్గర, సముద్రం దగ్గర లేదు, మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, సో కొండా సురేఖ గారి స్టేట్మెంట్ ఒక రకంగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మరో రకంగా ఉంది. గత ప్రభుత్వం భూములు ఇవ్వలేదు అనేది. ఇక 2010 నుంచి నావికాదళం రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో భూములు ఇవ్వలేదు అని స్వయంగా మొన్న 24th రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే భూములు ఇవ్వలేదంటే తెలంగాణ ప్రజల అవసరాలు మీరు ఇవ్వలేదన్నారు సార్, నిర్లక్ష్యంతో ఇవ్వలేదని ఆయన మాట్లాడినప్పటికీ కూడా ఫైనల్ గా భూములు ఇవ్వలేదని ఆయన చెప్పిన మాట. బట్ కొండా సురేఖ గారేమో టోటల్ గా భూముల కేటాయింపు అనేది గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్నే జరిగింది అనేది. వాళ్ళ మధ్యలో అంటే క్లారిటీ లేదు. ఒకటి అంటే నేనేమంటున్నానంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా ఒక ప్రాజెక్టు ఆ ప్రాంతంలో పెట్టేటప్పుడు అక్కడ ప్రజల అభివృద్ధి కోసమే కదా పెడుతున్నప్పుడు అక్కడ ప్రజల సేకరణ ప్రజాభిసేకరణ చేయకుండా నువ్వు బంగారంగా తెచ్చి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు డెవలప్మెంట్ అని ఏదో మాటలు చెప్తుంది నిన్న న్యూస్లో మంత్రి గారు. ప్రజా సేకరణలో ప్రజలు వద్దంటున్నారు స్పష్టంగా. ఒకటే సింపుల్ లైను. ఇక ఇవన్నీ కాదు. నువ్వు ఎట్లా వచ్చిన వాడికి నువ్వు మంత్రి ఎట్లయినావు? ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ప్రజలు నువ్వు ఈ పని చేస్తా అంటే వద్దమ్మా అంటుండ్రు. ఆగాల కదా నువ్వు ప్రజాసేకరణ చేస్తుంటే ప్రజలల్లో వద్దు అని వ్యతిరేకిస్తుంటే ఒకటి ఉద్యమాలు జరుగుతుంటే నువ్వు తీసుకొచ్చి పెడతానంటే ఎవరి కోసం పెడుతున్నావు నువ్వు? అక్కడ పక్షులు ఉంటాయి, అక్కడ చాలా కోటి ప్రాణజీవులు ఉంటుంది. అక్కడ మిత్రుడు రాకేష్ అన్న చెప్పినట్టు ఆడ క్షయ హాస్పిటల్ ఒకటి బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది. అక్కడ అటవీ ప్రాంతం ఉంది, అద్భుతమైన ప్రకృతి ప్రాంతం ఉంది. అక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు బతుకుతాయి. సో నువ్వు వాళ్ళందరూ గ్రామ ప్రజలు వద్దంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్ళే వద్దంటున్నారు కదా, నువ్వు వాళ్ళ కోసమే కదా తెస్తానేది. వాళ్ళే వద్దంటుండ్రు. అంటే నేనేమంటున్నా అంటే నీకు అవగాహన లేక ముఖ్యమంత్రికి ఇంతకుముందు చెప్పిన కదా ఆయనకు అవగాహన లేక 10 సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణ ప్రజల ముఖ్యం అనుకున్నాడు, తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యం అనుకున్నాడు, ఇక్కడ కోటి జీవరాశుల ప్రాణం ముఖ్యం అనుకున్నాడు. అనుకున్నా ఐ డజంట్ కేర్ అనుకున్నాడు. ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు. వేరే రాష్ట్రాలు ఇచ్చుకుంటే ఎక్కడో మైదాన ప్రాంతం ఉన్న కాడ ఇచ్చుకుంటారేమో, లేదా డ్రాట్ ఏరియా కాడ ఇచ్చుకుంటారేమో. ఇచ్చుకొని గుజరాత్లో డ్రాట్ ఏరియా చాలా ఉంది, అక్కడ ఇచ్చుకోమను. నేనేమంటున్నా అంటే
కేసీఆర్ గారు గతంలో ఆ కన్సెంట్తో ఉన్నారు. నువ్వు నీ మంత్రి ముఖ్యమంత్రికి కన్సెంట్ లేదు. అదేవిధంగా ప్రజలు వద్దంటుండ్రు. ప్రజలు వద్దంట దాన్ని వాళ్ళు ఎందుకు చెప్తున్నావు నువ్వు? సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలు వద్దన్న ప్రాజెక్టును, ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టును తెచ్చి వాళ్ళ మీద పెట్టి ఏ అభివృద్ధి చేస్తావు నువ్వు? పోనీ అందులో కొలువులు వస్తాయి ఆడ? ఏం కొలువులు వస్తాయి? మా అవ్వలకు మా అయ్యలకు ఆడ భూములుగా ఆ చీపిరి ఊడ్చే కొలువులు వస్తాయి. ఎవరికి కావాలి అవి? ఆ రోడ్ల బట్టి లోపల ఎందుకు ఆడ నువ్వే ఏదైనా కంపెనీ వస్తుందా? ఏదైనా ప్రొడక్షన్ పుడుతుందా? ఏదో సిగ్నల్స్ కోసం, ఏదో టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలను చంపుతా, తెలంగాణ జీవరాశులను చంపుతా, తెలంగాణ పిట్టలను చంపుతా, తెలంగాణ అడవిని చంపుతా అంటే ఎవడుకుంటాడు? సో కాబట్టి మంత్రికి ముఖ్యమంత్రికి ప్రజలపై ఆ ప్రాజెక్టు పైన అవగాహన లేదు ఒకటి. రెండోది ప్రజలపైన అసలు అవగాహన లేదు. అవగాహన లేని లోపం పూరంగానే ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి అట్లీస్ట్ గవర్నమెంట్ లైన్ మంత్రి మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఒకే లైన్ లో ఉండాలి. బట్ ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రస్తావించినట్టు అసలు భూములకి కేటాయింపు జరగలేదని ఆయన, మంత్రి గారేమో ఆల్రెడీ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగినాయని వాళ్ళకు. ఇప్పుడు ఆయన స్పష్టంగా ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే తండ్రి, కంప్లీట్ 3.5 కోట్ల 4 కోట్ల ప్రజలకు తండ్రి. అట్లాంటిది నేను గుంపమేసిరి అన్నాడు అంటే నీ కన్సర్న్ ఏంది, నీ తెలివేంది అర్థమవుతుంది కదా. వాట్ ఈజ్ యువర్ లైన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాయన మా అందరికి తండ్రి నాయన, మేము ఓట్లు లేకున్నా నువ్వు మాకు తండ్రి లాంటి పాత్ర పోషించాలి. కానీ నువ్వేం చేసినావు? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్క నిమిషం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బీజేపీకి రైతు బంధు పడ్డది, కాంగ్రెస్ వానికి రైతు బంధు పడ్డది, ఏమైనా కూడా రైతు బంధు పడ్డది. అర్థమైందా? తండ్రి పాత్ర అది. అందరికి సమానంగా భోజనం పెట్టాలి. 3 పూటల ప్రజలు కాబట్టి డెఫినెట్ గా 3 పూట తండ్రి పాత్ర కాబట్టి 3 పూటల భోజనం పెట్టాలి. అది లైన్ ముఖ్యమంత్రి. నువ్వు ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నావు? అది గుంపమేస్త్రి పాత్ర అంటే. ఒక మంచి ఛానల్లో పెద్ద మనిషి గుంపమేస్త్రి అదేమో ఒకటి సున్నం కాంట్రాక్ట్ ఇస్తా, ఒకటికి ఫ్లోరింగ్ కాంట్రాక్ట్ ఇస్తా, ఒకటికి మట్టి కాంట్రాక్ట్ ఇస్తా, ఒకటికి గొంట కాంట్రాక్ట్ ఇస్తా, అయిపోతుంది. గదేముంది ముఖ్యమంత్రి గుంపమేస్త్రి పని అంటే. అంటే అక్కడనే ఒక లైన్లో అర్థమైపోతుంది. నువ్వేంది అన్నం పట్టుకుంటే ఒక మెతుకు చూస్తే అర్థమవుతుంది అంట. అట్లా నీకు పార్టీ మీద, ప్రజల మీద, వ్యవస్థ మీద కన్సర్న్ లేదు కాబట్టి ఆయన భూములు ఇచ్చిందని ఆయన అంటాడు, ఈమె ఇయ్యలేదంటది, ఈమె ఇచ్చిందంటాడు ఆమె అంటాడు. కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది మంచి అటవీ ప్రాంతం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది, ప్రజల పైన ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇప్పటికే రాకేష్ అక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఇక్కడ అటవీని రక్షించాలి మా ప్రాంతం, ఎందుకంటే అక్కడ ఔషధ మొక్కలు, అపారమైన ఔషధ మొక్కలకు ఆలవాలం అక్కడ. దాంతో పాటుగా హైకోర్టు భూములకు సంబంధించి కూడా. ఒక్క సెకండ్, గతంలో నేను పోయినా దామగుండం పోయి మన దేశపాండే ఉండే, శ్రీధర్ దేశపాండే వాళ్ళందరూ తిరిగిండ్రు. మేము పోయి ఆ టైంలో తిరిగినాం. అక్కడ ఏం జరుగుతుంది అసలు, ఏంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు వద్దని కోరుకుంటున్నారు. అదొకటి. ఇందాక నేను ప్రస్తావించినట్టుగా హైకోర్టుకు అక్కడ మన విశ్వవిద్యాలయ భూములు కేటాయించదు, అక్కడ పచ్చదనాన్ని కాపాడాలనేది. ఓవరాల్గా అంటే పచ్చదనం గురించి జరుగుతున్నటువంటి ఆవేదన, ఆందోళన చెప్పండి. మీకు ఒక మాట చెప్తా అండి. గతంలో మనం కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఫ్లైఓవర్ కడతా అంటే గుడ్ ఫర్ హైదరాబాద్, గుడ్ ఫర్ తెలంగాణ అని చాలా కంపెనీలు, దొంగ కంపెనీలు అని ఉండే ఆ రోజు. ఆ దొంగ కంపెనీలు అన్నీ కలిసి మనం కేసులు వేసి ఏదో మనం రాష్ట్రానికి నష్టం చేస్తున్నామని మాట్లాడినాడు. ఏడవేండి, ఏడ దిక్కు లేకుండా పోయారు వాళ్ళంతా. నేనేమంటున్నా అంటే ఒక హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఫ్లైఓవర్ కడతా అంటే కేబీఆర్ పార్క్లో 100 చెట్లు పోతున్నాయి, 200 చెట్లు పోతున్నాయి అని లొల్లి చేసినోడు ఈరోజు వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అడవి నాశనం అవుతుంటే మాట్లాడడానికి ఎందుకు లేరు అంటే ఇవన్నీ స్పాన్సర్డ్ కంపెనీలు. అప్పుడు కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అక్కడికి వచ్చినాయి. ఒక ఛానల్ వాడు అంటాడు, వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, చెప్పు తీసుకొని కొడతా అంటాడు. ఒక మంత్రి అంటాడు, చెప్పు తీసుకొని కొడతా అంటాడు. ఏ మీడియా కనిపించేది? పచ్చ మీడియాకు. ఈరోజు రైతులను చెప్పులతో కొడతా అనేటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదండి. ఒక మంత్రి స్పష్టంగా అంటాడు, ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద పని కట్టుకొని కంప్లీట్గా ఏ విధంగా విషయం చెప్పిరో మనకు తెలుస్తుంది. ఒక నాగార్జున సాగర్ పోతే మాట్లాడరు, శ్రీశైలం పోతే మాట్లాడరు, 1000 మెగావాట్ల విద్యుత్ పోతుంది, దాని గురించి మాట్లాడరు. ఈరోజు దామరగుండం ఏదైతే ప్రాజెక్ట్ పెడుతారో అడవి మొత్తం పోతుందంటే ఎవడు మాట్లాడేవాడు దిక్కులేడు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయానికి సెక్రటరీ కడుతుంటే అయ్యో ఆడ చెట్లు పోతున్నాయి అన్నారు. మరి ఎడమేరు ఈరోజు వాళ్ళంతా పర్యావరణ ప్రేమికులు, లేకపోతే ప్రకృతి ప్రేమికులు, రైతు ప్రేమికులు, ఏడ దిక్కు లేకుండా పోయారా ఈరోజు రాష్ట్రంలో? నేనేమంటున్నా అంటే ఒక్కటే చెప్తున్నా, 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు సమర్థవంతంగా దాన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ప్రజల మీద ప్రేమతోటి. ఇదే కాదు, మీకు ఇంకోటి చెప్తాను చూడండి. నల్లమల్ల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలను కూడా కేసీఆర్ గారు సమర్థవంతంగా అడ్డుకోవడం జరిగింది. అది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సంపద ఏది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను మొత్తాన్ని కూడా కేంద్రానికి, మల్టీనేషనల్ కంపెనీలకు రాసేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాబోయే కాలంలో జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ యూనివర్సిటీ భూములు కూడా ఇచ్చేస్తారు హైకోర్టు. ఇప్పుడు ప్రపంచ మేధావి అయినా ఆయన తిరుగుతాడు కదా, ఆయన ఎమ్మెల్సీ రేపు ఏదో అవుతుంది కదా, ఆయన కోదండరామ్ రెడ్డి మాట్లాడాలి. ఇప్పుడు
ఎడబడిన ప్రజా సంఘాలు పెట్టుకుని అన్నట్టు చెప్పినట్టు రోజు రోడ్ల మీదకి వచ్చేది కదా, ఇప్పుడు ఇవి కనిపిస్తలేవా? ఆయన ప్రజల మించే పుట్టినట్టు, ప్రజల కోసం పనిచేసినట్టు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ మీద ఈ దామగుండం పైన మాట్లాడాలి. అన్న చెప్పినట్టు రేపు డిబీర్స్ కంపెనీ వాడు అంతకుముందు ఆపింది సార్, డిబీర్స్ కంపెనీ ద వరల్డ్ డైమండ్ కంపెనీ, వాడిని ఆపిండు. ఇప్పుడు రేపు ఈయన రమ్మంటాడు, గుంపు మీద రమ్మంటారు రేపు. వాస్తవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నాయకులపైన, శ్రేణులపైన, ప్రజాప్రతినిధులపైన దాడులు జరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న డీజీపీ గారికి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ దౌర్జన్యకాండ కొనసాగిస్తుంది, దీన్ని నియంత్రించాలి అంటూ కూడా వాళ్ళ వినతిపత్రంలో పేర్కొన్నారు. దాంట్లో రాకేష్ గారు నిన్న మీరు కూడా ఉన్నారు, డీజీపీ గారికి వినతిపత్రం ఇచ్చిన దాంట్లో ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్యకాండ కొనసాగుతుంది అని మీరు చెప్తున్నారు? కాంగ్రెస్ దౌర్జన్యకాండ కాదండి. స్పష్టంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేయడం, నిన్నటికి నిన్న ఏది హుజూర్ నగర్లో ఒక ఎంపీపీ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో చూస్తే మనం కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్స్ ఆర్మీ మెన్, ఆయన ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి మీద దాడి చేసి కొడితే ఆయన చనిపోవడం జరిగింది. అంటే కంప్లీట్గా దాడులు చేస్తూ భయభ్రాంతులను చేస్తూ, అంటే మీరు ప్రజలను సంక్షేమ పథకాల ద్వారా మెప్పియలేకపోతామన్న వాళ్ళకు ఒక ఊహ ఉన్నది కాబట్టి, వాళ్ళు చేయలేమన్న ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఏ విధంగా వీళ్ళని భయభ్రాంతులను చేయాలి, ఇది కంప్లీట్గా ఒక ఫ్యాక్షన్స్ మెంటాలిటీతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది. నిజమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పోయే కాంగ్రెస్ ఉండే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి నాయకత్వం వహించేవాడే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడు కాదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు వచ్చిన తర్వాత దాడుల సంస్కృతి పెచ్చిమీరిపోతుంది. మీకు సింపుల్గా చెప్తున్నా, నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ ఏమడిగారు, మీరు ఏదైతే 9వ తారీఖు నాడు విద్రోహ దినం అని ఏదైతే ప్రకటించారో 9వ తారీఖు నాడు మేము ఇస్తామని చెప్పారో, ఆ 9వ తారీఖు నాడు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అదే మంత్రి అన్నారు, ఆయన స్వయంగా బొమ్మల రామారావు ఏదైతే సందీప్ రెడ్డి గారు జెడ్పీటీసీగా చేసినటువంటి ప్రాంతానికి వచ్చే రైతులను చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడద్దు, రైతులను ఏ విధంగా అంటారు మీరు ఎట్లా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించిండు మంత్రి గారు. కాబట్టి మంత్రిగా ఉండి సముచిత స్థానం, ఆ స్థానంలో ఉండి మాట్లాడాల్సినటువంటి భాష కాదు అని చెప్పారు. చెప్పినందుకు మీ నాయన ఎవరి పేరు చెప్పుకొని వచ్చిన ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులు అవుతారండి. నీ పేరు చెప్పుకొని మీ తమ్ముడు తిరుగుతలేడు ఈరోజు. మీ తమ్ముడు బీజేపీకి, కాంగ్రెస్కు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి తిరిగాను కదా, నువ్వు కూడా తిరిగినావు కదా, ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా, ఆడికి ఇచ్చుకుంటా, ఈడికి ఇచ్చుకుంటా, అవన్నీ కాదు. నువ్వు ఏ మాట చెప్పి ప్రజాప్రతినిధి వేనవో ఆ మాటని చెయ్యాలి. అంతేగాని ప్రశ్నిస్తే ఎవరు నిలబడ్డా కూడా పబ్లిక్ ఓట్లు వేస్తేనే నాయకుడు అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా ఇంకోటి చెప్తున్నా, ఎక్కడ కూడా వాళ్ళ అధికారంలో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదండి. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు అసలు కరీంనగర్లో కూడా కాంటాక్ట్ చేయలేదు. ఆ రోజు 2009లో మహబూబ్ నగర్లో కాంటాక్ట్ చేస్తే రామన్న వచ్చేసి సిరిసిల్లలో గెలిచిండు. అప్పటిదాకా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఉండే, 2009లోనే ఓపెన్ కాన్స్టిట్యూన్సీ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు పొద్దుగా లేసి ఏం చేయాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారిని తిట్టాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తిట్టాలి. అదే పని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు, వేరే ఇంకో పని లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఒక అఫీషియల్గా జెడ్పీ చైర్మన్ డయాస్ మీద కూర్చున్నాడు. ఎట్లా తీసుకుపోతారండి పోలీసు వాళ్ళు? వాళ్ళకి ఏం రైట్ ఉందండి? అంటే ప్రజాస్వామ్యంలోకి చొరబడతారా వాళ్ళు? మంత్రులు ఆదేశించగానే అరెస్ట్ చేస్తారా? ఇంతవరకు 10 ఏళ్ల కాలంలో ఎవరన్నా డయాస్ మీదకించి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరన్నా దించిన దాఖలాలు ఉన్నాయా? ఇదే ముఖ్యమంత్రి సమావేశంలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, ఏది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే జనగాంలో, అరే మా ఇంత మంచి బిల్డింగ్ కడతారా అనుకోలే మేము, కలెక్టరేట్ అంటే ఇంత మంచిగా ఉంటుంది అనుకోలే అని చెప్పిండు. మరి అసంటోని నువ్వు అదే డయాస్ మీద మాట్లాడినావు కదా, అంటే నీ వేదిక మీద ఎవరు మాట్లాడద్దా? నువ్వు కూడా ప్రశ్నించినావు కదా. ఏమంటారంటే నువ్వు మంత్రిగా ఉన్న రోజు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న రోజు నీ నల్గొండ జిల్లాలో నల్గొండలో మెడికల్ కాలేజ్ లేదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ కాడ మెడికల్ కాలేజ్ పెట్టింది, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది, బీబీ నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టింది. మరి నువ్వేం చేసినావు? నువ్వు చేసిన పని చెప్పుకుంటావు. ఈరోజు కొబ్బరికాయలు కొట్టడానికి పోతావు కదా, ఏడికి పోయినావు కొబ్బరికాయలు కొట్టడానికి? కేసీఆర్ గారు చేసినటువంటి పనులకు కొబ్బరికాయలు కొట్టడానికి పోయినావు నువ్వు. వేదిక మీద ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ పోలీసులతో అరెస్ట్ చేపిస్తావా? అందుకే మేము డీజీపీ గారికి చెప్పినాం, ఒకవేళ ఇదే నియంతృత్వం కొనసాగితే తప్పకుండా మేము పోరాటం నుంచి వచ్చినటువంటి పార్టీ మరొకసారి పోరాట పంతాన్ని ఎంచుకుంటాం. దాడులు మీకు చేయడమే తెలుసు, అంటే దాడి చేపియడమే తెలుసు మీకు. ప్రతి దాడి జరిగితే ఏ విధంగా ఉంటుందో మీకు తట్టుకోలేరు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు ప్రభుత్వంగా ఉన్న రోజే ఉద్యమ కాలంలో వందలాది కేసులు పెట్టుకొని నిలబడ్డోళ్ళం. ఈరోజు కేసులకు భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాకు అండగా ఉంటారు, తప్పకుండా పోరాటం చేస్తారు. శ్రీనివాస్ యాదవ్, సో ప్రజాస్వామ్యబద్ధంగా
డెఫినెట్గా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రశ్నిస్తున్నారు, అందుకని ప్రజలకు ఇచ్చిన హామీలు కాబట్టి ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు, మరి ఒక 45 డేస్ అయితే అయిపోయింది, 45-50 డేస్ కాబట్టి మరి మిగిలిన ఎప్పుడు అనేది డెఫినెట్గా వచ్చే ప్రశ్న. సో వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. బట్ అది కాకుండా రివర్స్గా ఒక దాడుల సంస్కృతి లాగా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడం అనేది దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఖండిస్తూ డీజీపీ గారిని కలిసింది. అంటే మొట్టమొదటి ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తికి చాలా ఓపిక ఉండాలి. అంటే తల్లికి ఎంత ఓపిక ఉంటుంది అంత ఓపిక ఉండాలి. ఈరోజు ఆ సందీప్ రెడ్డి కూడా ఈజ్ ఎ జెడ్పీ చైర్మన్, ఈజ్ ఎ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్. సో ఎమ్మెల్యే అబోవ్ ఇస్ ఎ జెడ్పీ చైర్మన్ ఈక్వల్ ఈజ్ ఎ క్యాబినెట్ ర్యాంక్, మినిస్టర్ ర్యాంక్ అవుతుంది. సో అతన్ని పట్టుకొని అతను ఏమన్నాడు, ప్రతిపక్షంగా ఏదైతే ప్రజలకు మీరు వాగ్దానాలు ఇచ్చారో అవి గుర్తు చేయడం ఆయన బాధ్యత. గుర్తు చేసినందుకు అదే స్థాయిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న ఈ రాష్ట్రానికి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత విచ్చలవిడిగా మాట్లాడి అంత దూషణ చేస్తూ ఇప్పుడు మీ 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 తండ్రి ఎమ్మెల్యే కాలేదు, నీ దురదృష్టకరం. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే అండ్ మంత్రి అండి ఆయన అదృష్టం. దానికి నువ్వే వద్దంటవా ఆయన వద్దంటవా? ఇప్పుడు మీ కోమటిరెడ్డి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు కావచ్చు, నీ దురదృష్టకరం. ఆయన వాళ్ళ అయ్య మంత్రి అయ్యిండు, హోంమంత్రి చేసిండు మాధవరెడ్డి గారు, ఆయన అదృష్టం. నువ్వు ఆదనలేవు కదా. సో దాన్ని పట్టుకొని నీ ముఖం అట్లున్నది, ఈ ముఖం అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఆశించదు, ప్రజాస్వామికవాదులుగా ఆశించలేరు. ఒకటి, ఇప్పుడు ఏదైతే దాడులు చేస్తున్నారో మీరు, అంటే వాళ్ళ కల్చర్, కాంగ్రెస్ కల్చర్ ఏంటంటే గతంలో రాయలసీమ నుంచి పరిపాలించిన చరిత్ర ఎక్కువ. రాయలసీమ కల్చర్లో భాగంగానే కాంగ్రెస్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించింది. సో ఆ కల్చర్ వీళ్ళకి కొంచెం అంటుకొని ఉన్నది. ఇంకా తెలంగాణలో అది యాక్సెప్ట్ చేయరు. తెలంగాణలో అన్న లీడర్లు కాదు, ప్రజలే వ్యతిరేకించి ప్రజలే దాడి చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్లు దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒక మాటగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నువ్వు తప్పు చేస్తే కూడా కొడతాడు, ఆగురాబాయి కొడుతూ ఆగు, ఏం తప్పు చేసిండో చెప్పు ఫస్ట్ అని ఆపుతాడు. ఆవిడు వానికి సంబంధమే ఉండదు పంచాయతీ అయితే. అంటే తప్పేందో చెప్పు, తప్పు చేసిండా వాడిని కాలు ముక్తాడు, రబ్బా వదిలేయి, కొడతావు. అయితే తప్పు చేస్తే శిక్ష పెట్టు అని అంటారు. అంటే అంత డెమోక్రటిక్గా, అంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ సమాజంలో ఉంటాయి. కాబట్టి కాంగ్రెసు గతంలో దాడుల కల్చరు, దౌర్జన్యాల కల్చర్ కనుక కొనసాగిస్తే మాత్రం అందులో నల్గొండ జిల్లా చాలా ఫెరోషియస్గా ఉన్న జిల్లా, విప్లవాలకు చాలా పుట్టినిల్లు అటువంటి ఉద్యమాలు చేసిన జిల్లా. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది మంత్రిగా ఆయన విజ్ఞానం ఆలోచించి పోవాలి. అట్లా దాడులు చేస్తే చాలా ఒక్క సంఘటన గురించే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయనేదే బీఆర్ఎస్ చెప్తుంది. అవును, అదే అంటున్నా నేను. అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలే తిరుగుబాటు చేస్తారంటున్నా లీడర్ల మీద. అందు గురించి ఏమన్నా చెప్తాను కొడదామంటే అడిగింది కదా. తర్వాత ఇదే గాజుల రామారావు మండలంలో నీకు ఇంకో సంఘటన చెప్తా. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే బస్సులో పోతున్నావా మంచిగా అంటే, బస్సులో కాదు నా రైతు బంధు ఏది బిడ్డ అని అడిగింది లంబాడావా. మనం చాలాసార్లు ప్లే అయింది, అన్ని టీవీలలో వచ్చింది. నాకు బస్సులో పోడు ముఖ్యం కాదు, నా రైతు బంధు ఏదని అడిగింది. సో అంటే ప్రజలు ఇదే బొమ్మల రామారంలో, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి మీరు, ఇదే బొమ్మల రామారంలో అక్కడ ఉన్న స్థానిక ఆలేరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బస్సులో పోతున్నా అవ్వ మంచిగా అంటే, నాకు బస్సులో పోడు ముఖ్యం కాదు, నా రైతు బంధు పైసలు అయ్యి బిడ్డ అని అడిగింది. సో అంటే అంత ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ సమాజంలో ఉంటాయి. కాంగ్రెస్ మంత్రులు ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి, ప్రజలను ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నా. రాకేష్ గారు సింపుల్గా చెప్తాను. ఇంతకుముందు సీనన్న చెప్పినట్టుగా బస్సులో ఫ్రీగా పోతున్నాం అంటే నా రైతు బంధు ఏమైంది బిడ్డ అని అడిగినటువంటి అవ్వకున్న సోయి. ఆ బస్సు ఉచిత బస్సు ఫెసిలిటీ పెట్టిందే మీరు అంతా మళ్ళీ వలస పోయి కూలి పనులకు మొర్రనే పెట్టినట్టు అనిపిస్తుంది అంతే. నేనేమంటున్నా అంటే ఎవరి పొలంలో వాళ్ళకి పని ఉంటే వలస ఎందుకు పోతారు, ఎక్కడికి ఎందుకు పోతారు? కాబట్టి ఈరోజు ఏది చూసుకోకుండా, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తుంగతుర్తిలో కావచ్చు, తుంగతుర్తిల కార్యకర్తల మీద కావచ్చు, అంటే బీఆర్ఎస్ వర్కర్ల మీద కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్లో కావచ్చు, ప్రతి రామగుండంలో కావచ్చు, ఆల్రెడీ రామగుండంలో కేసులు పెట్టిరండి. నేనేమంటానంటే ప్రతి ప్రాంతంలో, ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, మంచిర్యాల ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అక్రమంగా కేసులు పెట్టడం, లేకపోతే దాడులు చేయడం, ఇవన్నీ సంస్కృతి కొనసాగుతుంది. దానికి ఒక పీక్ స్టేజ్కి పోయింది ఏంటంటే ఒక డైరెక్ట్గా ఒక మంత్రే జడ్పీ చైర్మన్ బెదిరియడం అందరి ముందట. కానీ నిన్న కూడా ఒకటి అంటే పేపర్లో ఒక సంఘటన వచ్చింది. ఎల్లారెడ్డిపేటలో జెడ్పీటీసీ బీఆర్ఎస్ సంబంధించిన జెడ్పీటీసీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం చేయాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అక్కడి నుంచి నేనేమంటానంటే నువ్వు దిగిపో అన్నాడు. నేనేమంటానంటే ఒక్కటే చెప్తున్నా,
అదొక్కటే సంఘటన కాదండి, ఇట్లాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. అదే విధంగా రైతులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, తమకు సంబంధించినటువంటి హక్కులను గురించి 200 యూనిట్లకు డబ్బులు కట్టద్దన్నారు, కడతలేరు ప్రజలు. రేపు కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు, ఎవరు కట్టకూరు అని పిలుపునిచ్చారు. ఇచ్చిన తర్వాత రేపు పొద్దుగల కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు కూడా దాడి చేపిస్తారు. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులలో ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈ అప్లికేషన్లు ఇచ్చారు కదా, ఏది రేషన్ కార్డులకు వీటికి అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేయడానికి అప్లికేషన్ సిస్టమ్ పెట్టారు కదా, దాంట్లో కూడా మొత్తం డబ్బులు తీసుకొని అప్లికేషన్ ఫామ్ను అమ్ముకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్ దొరకకుండా చేయడం, డబ్బులు పెట్టి అమ్ముకోవడం. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేమేం అమలు చేయలేమని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఇదే విధమైనటువంటి సంస్కృతి కొనసాగిస్తే మాత్రం తప్పకుండా ఇంటికే జవాబు పత్తర్సదేంగే. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తాం. చివరిగా శ్రీనివాస్ యాదవ్, నిజంగా ప్రశ్నించే క్రమంలో అత్యంత జుగుప్సాకరమైన భాష వాడుతున్నావు, లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నావు, డెఫినెట్గా అటువంటి అడుగుతారు, ఇస్తారు. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అటువంటి వాళ్ళని కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అనేది ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? కంక్లూడింగ్ చెప్పండి. అదే అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక మంత్రి, ఎమ్మెల్యేగా అయిన మంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అవకాశం, మాట్లాడే అవకాశం ఇలా ప్రశ్నించడం, ఏదైతే గుర్తు చేయడం, ప్రశ్నించడం అనేది చాలా ఉన్నతమైన అది లైను. నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున మీరు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈ అమలు కానీ హామీలు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ ప్రజలు అడుగుతారు, ఫస్ట్ అడుగుతారు, తర్వాత ప్రశ్నిస్తారు, తర్వాత రోడ్ల మీదకి వస్తారు. ఇది పోరాట దశ ఇది. కాబట్టి మీరు గుర్తు చేస్తేనే ఆగమాగం అయితే కష్టమవుతుంది. మీరు ప్రజాబద్ధంగా ఎదిగింది కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికైంది కాబట్టి బాధ్యతగా రహితంగా ఉండకుండా బాధ్యతగా ఉండి ప్రజలను పరిపాలించే అవసరం ఉంది. అటువైపుగానే మీరు అటు పోవాలి. అంతేగాని ఒకవేళ మీరు ఇట్లనే నాయకులను ఈరోజు బెదిరించారు, ఇంకా కార్యకర్తలను బెదిరిస్తారు, రేపు ప్రజలను కూడా బెదిరించారు. 2-3 చోట్ల రైతు బంధు అన్నోని చెప్పు తీసుకొని కొట్టన్నారు. అదే చెప్పులు మళ్ళీ రిటర్న్ వస్తాయి మీకు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలి. మీరు ఏదైతే చెప్పు తీసుకొని కొట్టు రైతు బంధు రాదని అన్నోను అవే లక్షల చెప్పులు, కోట్ల చెప్పులు బ్యాక్ వస్తాయి మళ్ళీ. సో యూ ఆర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.